కుట్టు మిషన్ నేర్చుకుని వాటితో జీవనోపాధి పొందితే ఆర్థికంగా కుటుంబానికి ఎంతో చేయూతగా ఉంటుందని ఏపీ చేనేత ఫైనాన్స్ కార్పొరేషన్ మాజీ చైర్పర్సన్ టీడీపీ నాయకురాలు వావిలాల సరళాదేవి అన్నారు. స్థానిక గణేష్ చౌక్ సెంటర్ లో లలితా సహృదయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన మహిళలకు ఉచిత కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న 30 మందికి శనివారం సర్టిఫికెట్ల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వావిలాల సరళాదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుట్టు మిషన్ అంటే ఆర్థిక యంత్రం లాంటిదన్నారు. ముఖ్యంగా గృహిణుల సమయాన్ని వృధా చేయకుండా టైలరింగ్ నేర్చుకుంటే కుటుంబ పోషణకు ఎంతో దోహదపడుతుందన్నారు. కుట్టు మిషన్ శిక్షణ ఒక జీవనోపాధుల యంత్రమని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అనేక పథకాలు ఉన్నాయని వాటిని వినియోగించుకొని తమ జీవన స్థితిగతులు మార్చుకోవాలని సూచించారు. సహృదయ ఫౌండేషన్ వారి ఆధ్వర్యంలో టైలరింగ్ శిక్షణ ఇప్పించిన ఈ కార్యక్రమాలతో కూడుకుని ఉన్న ఒక తోటి సాటి మంచి మహిళైన లలిత గారికి ఈ అంతటినీ ఆర్గనైజ్ చేస్తున్న మరి సోదరుడు విజయ్కి, ఇతరత పెద్దల వేదిక మీద ఉన్న పెద్దలు ప్రతి ఒక్కరూ కూడా మరి ఇక్కడికి విచ్చేసిన గౌరవ అతిథిగా జయామణి గారు, అదేవిధంగా సత్యరామ గారు, సత్య సుధామ గారికి, అదేవిధంగా కాళిదాస్ సుజాత గారికి, ఝాన్సీ లారెన్స్ గారికి, మునుబర్తి లలిత గారికి, లలిత చెప్పేసి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ముఖ్య అతిథులుగా కె మధు గారు, శ్రీమతి మధుకుమార్ గారు, ఇక్కడ వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా వేదిక ఉన్న మహిళలు ప్రతి ఒక్కరికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు చాలా సంతోషంగా, ఒక శుభదినంగా నేను చాలా ఆనందపడుతున్నాను. ఎందుకంటే మహిళలు నేర్పించడానికి ముందుకు రావడం, ఆ మహిళల యొక్క ఉన్నతమైన సహృదమైన మనస్తత్వానికి, మనం నేర్చుకున్నది ఇతరులకి నేర్పించాలన్న మంచి మనసుతో వచ్చిన మనో గారికి, అదేవిధంగా అసలు ఈ కార్యక్రమాన్ని మహిళలకు ఉపయోగపడేలా చేయాలన్న మంచి మనసున్న లలిత గారికి మొట్టమొదట మనం అభినందనలు తెలుపుకుంటూ, నేర్చుకోవాలన్న తపనతో వచ్చిన మహిళలు కూడా ప్రతి ఒక్కరిని అభినందిస్తున్నానని తెలియజేస్తాను. ఎందుకంటే ఇప్పుడున్న రోజుల్లో ప్రతి ఒక్కళ్ళు కొంచెం ఖాళీ సమయం వస్తే, నాకు తెలిసి ఒక సాధారణంగా పుణ్య కుటుంబాల్లో ఎక్కువ భాగం ఒక సీరియల్స్ చూద్దాం, లేకపోతే ఏదైనా బయట వాళ్ళతోటి కాలక్షేపం చేద్దాం. అంటే అది ఒక మహిళగా నేను అనకూడదు, చెత్త కబుర్లు చెదారం కాకుండా ఒక మంచి మనసుతో మన కుటుంబానికి మనకు ఉపయోగపడే ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలన్న తలంపు వచ్చి మీరు అందరూ ఎదరికి రావడమే మీ సహృదయానికి నా నమస్సుమాంజులని మీ అందరికీ మనకు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒక మంచి సబ్జెక్ట్ నేర్చుకోవాలని తలంపు మహిళలకు వచ్చిందంటేనే వారు ఒక మంచి హృదయం ఉన్న, మంచి మనసున్న, ఒక మంచి మనస్తత్వం కలిగిన మహిళలుగా నేను ఎప్పుడు వాళ్ళ పరిగణలోకి తీసుకుంటాను. ఇకపోతే ఈ కుట్టు మిషన్ నేర్చుకోవడం అనేది చాలా అత్యున్నతమైన విద్యగా నేను భావిస్తాను. అనేక విద్యలు, అనేక కళలతో పాటు ఎప్పుడు మిషన్ నేర్చుకోవడం, మిషన్ కుట్టడం ఒక చాలా మంచి సబ్జెక్ట్ మహిళలకి. ఎందుకంటే మనం ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లోనే ఉండి ఆడుతూ పాటు మన ఇంటి పనులు అన్నీ చేసుకుంటూ మనకి ఖాళీ ఉన్నప్పుడల్లా కూడా మిషన్ కుట్టడం. ఒక విధంగా కుట్టడం అంటే మిషన్ని నేర్చుకోవడం, మిషన్ కుట్టుకోవడం మనం ఎలా భావించాలి అని అంటే, మనకు ఒక ఆర్థిక పరమైన ఒక యంత్రంగా మనం మిషన్ని ఉపయోగించుకోవాలి. మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే మనకు ఎంతో ఆర్థికంగా ఒక యంత్రం కావాలి, ఒక పరికరాలు కావాలి, ఏదైనా ఫ్యాక్టరీకి వెళ్ళి నేర్చుకోవాలి అన్నది ఏం కాదు. ఒక 5-6 వేలతో వచ్చిన ఒక కుట్టు మిషనే మనకు ఒక పెద్ద యంత్రం. ఆ యంత్రం ఒక ఆర్థిక యంత్రం. మనం ఎంత కుట్టుకుంటే అంత ఆర్థికంగా అంతలా మనకి ఉపయోగపడుతుంది. మనకు ఆర్థికంగా మనకి మనీ వస్తుంది. మన భర్త మన కుటుంబాన్ని నడిపే దాంతో వీటిని కూడా వాటికి తోడు చేసుకున్నట్లయితే కనుక కుటుంబ సంరక్షణలో భాగంగానూ నడపచ్చు, మనకు పొదుపు కార్యక్రమంలోనూ భాగంగా ఉండొచ్చు. అనేక విధాలుగా మనం ఆ మనీని సంరక్షణ, మన బిడ్డలకు కానీ, మన భవిష్యత్తుకు కానీ, మన ఇంటి పునాదికి మరింత రెట్టింపు చేసుకునేలాగా, ఉపయోగపడేలాగా మరి ఆ విధంగా మీరు అందరూ కూడా నేర్చుకుని వాటితో ఆర్థికంగా బలపడి ఇంత మంచి కార్యక్రమాలన్నీ ఉపయోగపడేలాగా మీరు ఎదగాలని, అలా ఉపయోగించుకోవాలని నేను ఆ కార్యక్రమం గురించి తెలియజేస్తూ, ఈ కార్యక్రమాన్ని నేను కూడా ప్రతి సంవత్సరం కూడా నేర్పుతాను. నేను కూడా మిషన్ టైలరింగ్ నేర్పిస్తాను. విజయ్ నేను నా పుట్టినరోజు ఆగస్టు 3న అందరికీ తెలిసి ఇక్కడ చాలామందికి నేను నేర్పించి అట్లీస్ట్ ఒక 60 మందికైనా ప్రతి సంవత్సరం కూడా నేర్పించడం, వాళ్ళకి కుట్టు మిషన్లో నేర్చుకున్న వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం,
అదేవిధంగా కొంతమందికి ఇప్పటికి వచ్చి నాకు తెలిసి నేను ఒక 250 కుట్టు మిషన్లు నా ఉచితంగా నా భర్త సహకారంతో నేను చాలా మంది మహిళలకు ఇవ్వగలిగాను. అది నాకు నేను చేసిన సేవలన్నింటిలో కూడా నాకు చాలా ఇష్టమైన సేవగా నేను భావిస్తాను. ఎందుకంటే ఒక మిషన్ ఒక ఇంటికి ఒక ఆర్థిక యంత్రం. నాకు తెలిసి ఒక ఇంట్లో ఒక మిషన్ ఉందంటే ఆ మిషన్ ఆర్థిక యంత్రం. తర్వాత మనం ఇక్కడ గమనించవలసిన ఆ మిషన్ మహిళే కుట్టాలని తోటి సంస్కారంతో అన్ని రకాలు కలిగి ఉన్నప్పుడైతే ఆ మహిళలకి సమాజంలో గుర్తింపే వేరే ఉంటుంది. అటువంటి గుర్తింపుతో ఉన్న మహిళ వెళుతున్నప్పుడు ఎవరైనా ఒక మగవాళ్ళు వాళ్ళని వెక్కిరించినా చేసినా 10 మంది మగవాళ్ళే ఆ మగాడిని కొట్టడానికి ఎదురుకొస్తారు. కానీ ఆడవాళ్లే ఒక పిచ్చి పిచ్చి వేషాలతో ఉండి వెళ్తున్నప్పుడు ఆ అమ్మాయిని 10 మంది వెక్కిరిస్తున్న ఒక్క మగాడు కూడా అమ్మాయికి హెల్ప్ రాడు. అదే మీరు గుర్తుపెట్టుకుని మనం ఆ మంచి సత్ప్రవర్తనతో నడవాలనే నేను మహిళల్ని ఎప్పుడు నేను తెలియజేస్తుంటాను. తర్వాత సమాజంలో జరుగుతున్న దుర్మార్గంగా ఉన్నా అది వేరే విషయం. మన వరకు మనం ఎంతవరకు నడవాలన్నదే నాకు తెలిసిన సబ్జెక్ట్ అని మీకు ఆ విషయాలన్నీ తెలియజేస్తూ ఈ విధంగా నేను ఈ వారిలో మరొకసారి ఈ సబ్జెక్ట్తో మిమ్మల్ని అందరినీ కలవడం నాకు సంతోషంగా ఉందని నన్ను ఆహ్వానించిన విజయ్కి అసలు మరి ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు. ఇది చక్కటి ఆలోచన. ఎప్పుడు కూడా చాలా గుడ్ ఆర్గనైజేషన్స్లో చాలా మంచి. ఇంతకుముందు నర్స్పూర్లో కూడా నా చేత అక్కడికి తీసుకెళ్ళి 2-3 సార్లు అవార్డ్స్ ఇప్పించడం, చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. భగవంతుడు ఎప్పుడు కూడా సోదరుని చాలా మంచి స్థానాల్లో తీసుకురావాలని మరి సోదరుని మరొకసారి దేవతలందరూ ఆశీర్వాదం ఉండాలని మరి కోరుకుంటూ వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున వేదిక ఉన్న వారికి అందరికీ కూడా మరొకసారి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఈ ఆర్గనైజేషన్ వారికి అలాగే విజయ్కి లలితకి ప్రత్యేక ధన్యవాదాలతో సెలవు తీసుకుంటున్నాను.